we were trying to see what is the root of sin which will enable us to depart from it. పాపం యొక్క మూలం ఏదో దాన్ని తెలుసుకుని దాని యొద్ద నుండి మనం దూరంగా వెళ్ళిపోయేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుస్తున్నాం. If you got a bad tree in your compound and you want to prevent it from bringing forth all the bad fruit, ఒకవేళ మీ పెరట్లో ఏదన్నా చెట్టు మంచిది కాని చెట్టు ఉంది, దాని ఫలములు కూడా మంచి కాదు, వాటిని మీరు నిషేధించాలని కోరుతున్నారు. it's no use cutting off the branches. దాని కొమ్మలను నరికినందువల్ల ప్రయోజనం లేదు. You have to cut the root out, then there'll be no problem at all. అసలు దాన్ని వేరే కొట్టిపారేస్తే ఇంక దాంతో సమస్య ఉండదు. If you don't cut the root, మీరు గనక వేరు తీయలేదనుకోండి, it will keep on producing the things which you don't like. మీకు ఇష్టం లేనటువంటి పళ్ళు కాస్తూ ఉంటుంది. Now many of us, I know, you don't like sin in your life. మనలో అనేక మంది, నేను ఎరుగుదును మీ జీవితంలో పాపం ఉంటే మీకు ఇష్టం లేదు. Maybe you got a few bad habits, ఒకవేళ కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి మీకు, and you say I want to get rid of this habit. మీరు అనుకుంటున్నారు ఈ చెడు అలవాట్లు వదిలేయాలి. But it's no use getting rid of that habit because another branch will come out somewhere else. ఈ యొక్క చెడు అలవాట్లు తీసివేయడంలో ఉపయోగం లేదు, ఎందుకంటే మళ్ళా ఇంకో కొమ్మ వస్తుంది, దాని నుండి దురలవాట్లు వస్తున్నాయి. You must go to the root. దాని వేరు దగ్గరికి వెళ్ళాలి. You pull out the root and all these things are taken care of. ఆ వేళ్లతో దాన్ని పెకలించేయాలి, అప్పుడు ఇంక ఇవన్నీ చెడు అన్నీ పోతాయి. So it's not a question of departing from one sin. కనుక ఏదో ఒక పాపం నుండి మీరు దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఫలితం లేదు. You got to get the root and pull that out. అసలు మీరు ఆ వేరు దగ్గరికి వెళ్ళి ఆ వేళ్లతో దాన్ని తీసేయాలి. For example, ఉదాహరణ చూడండి. we first looked at pride. We looked at pride first. మనం గర్వాన్ని గురించి మనం చూసాం. It says in Hebrew 1 Peter 5, మొదటి పేతురు 5వ అధ్యాయంలో verse 6, 6వ వచనం. you know, because in the previous verse 5 it says God gives grace to the humble. అంతకుముందు 5వ వచనంలో దేవుడు దీనులకు కృప అనుగ్రహించడం చూస్తున్నాం. If God gives grace only to the humble, దేవుడు దీనులకే కృప అనుగ్రహిస్తే what should you do? ఏం చేయాలి మనం? Therefore humble yourself, verse 6, under the mighty hand of God at all times. 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి. And he will exalt you at the right time. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు. Exalt you over what? దేని మీద ఆయన హెచ్చిస్తారు? He's not going to make you the prime minister or chief minister. మిమ్మల్ని ఏదో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేస్తారని కాదు. He's not going to make you a big businessman. లేకుంటే పెద్ద వ్యాపారవేత్తను చేస్తారని కాదు. He was not even going to make you an elder in the church. లేకుంటే సంఘంలో మిమ్మల్ని పెద్ద కూడా చేయకపోవచ్చు. He's going to exalt you over sin in your life. మీ జీవితంలో పాపం మీద మీరు అధికారం చేసేట్టు దాని పైకి తీసుకొస్తారు. When you read this verse, మీరు ఈ వచనం చదివినప్పుడు what do you understand by it? దాని ద్వారా ఏం గ్రహిస్తున్నారు? Many people think, oh, God will exalt me. మీరు చాలాసార్లు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనుకుంటారు. That means I'll be a big man in the world or a big man in the church. ఈ లోకంలోనో లేకుంటే సంఘంలోనో నేను చాలా పెద్దవాడిని అయిపోతాను అనుకుంటారు. Is that what you want? అదే మీకు కావాల్సింది? I don't want that. నాకు అది అక్కర్లేదు. I'm not interested in being a big man in the world or in the church. ప్రపంచంలో గాని సంఘంలో గాని ఒక పెద్ద వ్యక్తి కావడం నాకు ఇష్టం లేదు. I want to be exalted so that sin is under my feet. పాపము నా పాదముల కింద ఉండేటట్టు నేను హెచ్చబడాలి. Satan is under my feet. ఈ పాపమే నా పాదముల కింద ఉండాలి. And Satan also under my feet. సాతాను కూడా నా పాదముల కింద ఉండాలి. So when it says God will exalt you, he's exalt you over sin and the devil. మరి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటే మీ కింద పాపమును సాతాను అపవాదిని మీ కాళ్ళ కింద పెడతాడని. See, when you get angry, చూడండి, మన కోపం వచ్చినప్పుడు the devil is sitting on your head. మన తల మీద సాతాను కూర్చుని ఉంటాడు. Yeah, whenever you see a person angry, if you look carefully, you'll see the devil sitting on his కోపం head. వచ్చిన వ్యక్తిని మీరు చాలా నిదానించి తీక్షణంగా చూడండి, తన తల మీద దెయ్యం ఉన్నట్టే ఉంటుంది. You can't see him because he's a spirit. అతడు ఆత్మగా ఉన్నాడు కనుక మీ కంటికి కనపట్లేదు. You can see the devil is moving that person. ఆ వ్యక్తిలో దెయ్యం కదిలిస్తూ ఉంటున్నాడు, ఆ కదలికలు చూస్తుంటాడు. Now that devil must come under your feet. ఇప్పుడు ఆ దెయ్యము మీ కాళ్ళ కిందకి రావాలి. How to do it? ఎట్లా చేస్తారు? You humble yourself under the mighty hand of God. దేవుని బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు దీన మనస్కులు చేసుకోవాలి. How do you humble yourself? ఎట్లా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? When somebody shouts at you, ఎవరైనా మేము గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, humble yourself means keep your mouth shut. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటే నోరు మూసుకుని ఉండాలి. And be nice and good to that person. మీరు అతను అరుస్తున్నా కానీ మీరు అతనితో చక్కగా మాట్లాడండి. Then you're humbling yourself under God. అప్పుడు మీరు దేవుని చేతి కింద తగ్గించుకుంటున్నారు. God will exalt you. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. I'll show you one example in the Old Testament. పాత నిబంధనలో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. You turn to 2 Samuel 2వ సమూయేలు and chapter 16. 16వ అధ్యాయం. See, David was the king for a number of years. దావీదు అనేక సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
But he had a son called Absalom అయితే who wanted to push his father out and become the king. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అబ్షాలోము అని. అతడు తండ్రిని నెట్టేసి ఆయనే రాజు అయిపోవాలనుకున్నాడు. So one day he collected a lot of people and pushed King David out and started ruling as the king. ఒక రోజు తన చాలా మందిని మనుషులను సమకూర్చుకుని వాళ్ళ నాన్నను వెళ్ళగొట్టేసి తనే పరిపాలన చేయడం ప్రారంభించాడు. David with a few friends had to run for his life. మరి దావీదు తనతో ఉన్న కొద్దిమంది స్నేహితులు ఇంకా ప్రాణాలు చేత పట్టుకుని వాళ్ళు పారిపోతున్నారు. Because his son wanted to kill him. ఎందుకంటే తన కుమారుడిని చంపేయాలనుకున్నాడు. So while David was running away, దావీదు ఇట్లా పారిపోతున్నప్పుడు there was an old relative of the old king Saul, పాత రాజు అయినటువంటి సౌలుకు పాత బంధువుకు ఆయన ఉన్నాడు. who was very angry with David for having replaced Saul as the king. మరి సౌలుకు బదులుగా దావీదు రాజుగా వచ్చినందువలన దావీదు మీద చాలా కోపం ఉంది ఆయన. So that relative's name was Shimei. మరి ఆ బంధువు పేరు షిమి. He was very happy. Now David is being kicked out. ఇప్పుడు దావీదుని తరిమేశారని చాలా సంతోషంగా ఉన్నాడు. So he went and met David. గనుక వెళ్ళి అక్కడ దావీదుని కలుసుకున్నాడు. And we read in 2 Samuel 16, రెండవ సమూయేలు 16వ అధ్యాయం verse 5, 5వ వచనంలో, that when David came out, this man from the house of Saul called Shimei continually cursed him. దావీదు రాజు వస్తున్నప్పుడు సౌలు కుటుంబీకుడు షిమి అతను ఎడతెగక అతన్ని శపిస్తున్నాడు. He kept on cursing him, calling him all types of bad names. అన్ని రకాల చెడు పేర్లు పెట్టి శపిస్తూ వస్తున్నాడు. And verse 6, he threw stones at David. 6వ వచనంలో చూస్తే దావీదు మీద రాళ్ళు విసురుతున్నాడు. And he said to him in verse 7, get out, you man of bloodshed, worthless fellow. Verse 7. 7వ వచనం నుండి, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. See, because you killed Saul, now God is punishing you for that. నీవు సౌలుని చంపావు కనుక దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. So one of David's soldiers, verse 9, Abishai said, let me go and cut off his head. 9వ వచనంలో దావీదు సైనికులైనటువంటి అబీషై అనే ఒక వ్యక్తి అన్నాడు, నేను వెళ్ళి అతని తల ఛేదించి తీసుకొస్తాను. The king said no. రాజు అన్నాడు, దావీదు వద్దన్నాడు. Verse 10, 10వ వచనం middle, చూడండి. if the Lord has told him, curse David, why should I say, why have you done it? దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు. See, somebody was cursing him. ఎవరో ఆయన శపిస్తున్నారు. But what does David say? దావీదు ఏమంటున్నాడు? This man cannot open his mouth unless God has given him permission to do that. దేవుడు అతనికి అనుమతిస్తేనే గాని ఈ వ్యక్తి తన నోరు తెరవలేడు నా మీద. My God has given him permission to curse me. నా దేవుడు నన్ను శపించడానికి అతనికి అనుమతి ఇచ్చాడు. Then why should I fight against him? గనుక నేను అతని మీద ఎందుకు పోరాడాలి? Because if I fight against him, I'm fighting against God who has given him permission to shout at me. అతని మీద నేను పోట్లాడితే నన్ను శపించడానికి అనుమతి ఇచ్చినటువంటి దేవుని మీద పోట్లాడినట్టు అవుతుంది. What a wonderful way to look at it. చూడండి ఎంత అద్భుతకరమైన విధానంలో చూస్తున్నాడు దీన్ని. Next time, తర్వాత సరే somebody gets angry with you. ఎవరైనా మీ మీద కోపంతో వచ్చారనుకోండి, You say the same thing. మీరు ఇట్లాగే చెప్పండి, God has given him permission to get angry with me. నా మీద కోపపడడానికి దేవుడు ఈయనకు అనుమతి ఇచ్చాడు. Why should if I fight with him, I'll be fighting against God. గనుక నేను ఇతని మీద గనుక కొట్లాడితే దేవుడి మీద కొట్లాడినట్టు అవుతుంది. So what shall I do? ఏం చేయాలి నేను? When God has told him to get angry with me. నా మీద కోపపడమని దేవుడే ఆయనకు చెప్పాడు. Why has God allowed him to be angry with me? నా మీద కోపపడమని దేవుడు ఎందుకు అనుమతించాడు అతనికి? So that I can overcome the spirit of revenge. తద్వారా ప్రతీకారం తీర్చుకునేటటువంటి దాన్ని నేను జయించాలి అని. So that I can overcome anger in my heart. తద్వారా నా హృదయంలో కోపాన్ని నేను జయించాలి. And I can become a better person. కనుక నేను శ్రేష్టమైన వ్యక్తి అవుతాను. Then God will exalt me over anger in my life. అప్పుడు నా జీవితంలో ఈ కోపం అనే దాని మీద దేవుడు నన్ను హెచ్చిస్తాడు. Because I humbled myself when somebody shouted at me. ఎందుకంటే నన్ను ఎవరన్నా నా మీద అరుస్తూ వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను. We can learn some wisdom from David, who was a man after God's own heart. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు యొద్ద నుండి ఈ యొక్క మంచి పాఠాన్ని మనం నేర్చుకోగలం. The only sad thing we read is that later on in his life, David did not endure in that spirit. అయితే ఒక విచారకరమైన సంగతి ఏమిటంటే తర్వాత దినాల్లో దావీదు ఇదే ఆత్మతో కొనసాగించలేకపోయాడు. Because later on he tried to take revenge on Shimei. తర్వాత మళ్ళా ఈ షిమి మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. But that is because he didn't have the Holy Spirit inside him like we have. ఎందుకంటే మనం కలిగి ఉన్నట్టుగా ఆ దినాల్లో ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. These Old Testament people like Job and David and all, sometimes they could come up to a great spiritual height, but then they would sink down again. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు గాని యోబు గాని మహా గొప్ప దైవజనులు ఆత్మీయమైనటువంటి స్థానంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చారు. మళ్ళా తర్వాత ఒకసారి మళ్ళీ కిందకి వెళ్ళిపోయారు. You know why? ఎందుకో తెలుసా? Because they didn't have the Holy Spirit permanently living in their heart. ఎడతెగక వారి హృదయంలో నిలిచి ఉండే పరిశుద్ధాత్మను ఆ దినాల్లో వారు కలిగి This ఉన్నారు. is one of the great blessings of being born again.
మనం తిరిగి జన్మించినప్పుడు ప్రభు ఇచ్చే మహా గొప్ప ఆశీర్వాదం ఇది. And if you walk with a good conscience always, ఎల్లప్పుడు కూడా మీరు మంచి మనస్సాక్షితో ఉండాలి అంటే what does that mean? ఏంటి దాని అర్థం? As soon as you commit a sin, confess it. మీరు పాపం చేసిన వెంటనే దాన్ని ఒప్పుకోండి. Don't wait 5 seconds. 5 క్షణాలు కూడా ఆగొద్దు. Supposing you get a thorn in your foot, ఒకవేళ మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, how long will you wait to pull it out? ఎంతసేపు ఉంటారా ముళ్ళు తీయడానికి? 5 minutes? 5 నిమిషాలు ఉంటారా? 1 minute? 1 నిమిషం ఉంటారా? No. లేదు. As soon as the thorn gets into your foot, you'll stop, pull it out. ముళ్ళు గుచ్చుకోగానే మీరు ఆగిపోయి కాలు పైకెత్తి దాన్ని లాగేస్తారు. Now from today onwards, ఈ రోజు నుండి you confess your sin like that. అట్లానే మీ పాపాన్ని కూడా ఒప్పుకోండి. Anything you did, మీరు చేసింది ఏదైనా కానీ, maybe you lusted with your eyes, ఒకవేళ మీ maybe you కంటితో మోహం got చూపు, angry, లేకుంటే కోపం maybe you got bitter, లేకుంటే ఇతర మీద maybe పగ you did వచ్చింది, something wrong. ఏదో తప్పు చేశారు. As soon as you know it, మీరు దాన్ని తెలుసుకున్న వెంటనే pull it out. దాన్ని వెంటనే లాగేయాలి. Lord, I'm sorry. ప్రభువా నేను చింతిస్తున్నాను, I hate this. నేను దీన్ని I don't ద్వేషిస్తున్నాను, want to do it again. ఇది మళ్ళా చేయడం ఇష్టం లేదు, Please help me. నాకు సహాయం చేయి. Cleanse me in the blood of Jesus. యేసు రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు. And the thorn is gone out. అయిపోయింది, ముళ్ళు బయటికి పోయింది. If you leave that thorn in your foot, నీ కాల్లో ఆ ముళ్ళు అలాగే ఉంచారనుకోండి, even for 1 day, ఒక్క రోజు ఉంచినా your foot will get infected మీ కాలికి అది ఇన్ఫెక్షన్ వస్తుంది. and it will be a big problem for you. అది తర్వాత మీకు పెద్ద సమస్య అయితే తీరుతుంది. And we know that. మనకు ఎరుగుదు అది, That's why we pull it out. అందుకొరకే దాన్ని తీసేస్తాం మనం. But sin, if you don't confess it, పాపం అనే దాన్ని ఒప్పుకోకపోతే, immediately వెంటనే ఒప్పుకోకపోతే, it will remain like a thorn inside అది లోపల ముళ్ళులా ఉండి and it will destroy you. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. So keep a good conscience, కనుక మంచి మనస్సాక్షి కలిగి and you can have the Holy Spirit filling you all the time. తద్వారా ప్రతి సమయంలోనూ కూడా పరిశుద్ధాత్మ నింపుదల మీరు కలిగి ఉంటారు చూస్తారు. Then we don't have to go up and down like these Old Testament ఈ people. పాత నిబంధనలో ఉన్నటువంటి దైవజనుల మాదిరిగా పైకి కిందకి వెళ్ళే ఆవశ్యకత లేదు. ఇంకా We will keep on going slowly up all the time. మనం నెమ్మదిగా పైకి అలా వెళ్ళిపోతూ ఉంటాం. Do you know that's God's will for you? దేవుని యొక్క చిత్తం మీ విషయంలో అదే అని మీరు ఎరుగుదురా? If you are born again, మీరు తిరిగి జన్మిస్తే, the Bible says you are righteous in Christ. బైబిల్ చెప్తుంది క్రీస్తునందు మీరు నీతిగా తీర్చబడుతున్నారు. And if you are righteous in Christ, క్రీస్తునందు మీరు నీతిగా ఉంటే, then అప్పుడు see, this is the చూడండి way God wants you to walk. మీరు ఏ రీతిగా నడవాలని దేవుడు కోరుతున్నాడు. Proverbs chapter 4 verse 18. సామెతలు 4:18. The path of the righteous is like the light of dawn. Proverbs 4 and verse 18. సామెతల గ్రంథము 4:18 నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. That is like the sunrise. అది ఎలా ఉంటుందంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు. It's all dark. That is how when we were in our sinful life, మన పాపపు జీవితంలో అంతా చీకటిగా ఉంది. one day we are born again. ఒక రోజు మనం తిరిగి జన్మించాం. Here it says that is like the sun has risen in our life. ఇది ఎలా ఉందంటే సూర్యుడు మన జీవితాల్లో ఉదయించాడు. Like 6 o'clock or 7 o'clock in the morning. ఉదయాన్నే 6 గంటలకు గాని 7 గంటలకు గాని The sun has risen. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు. And the darkness is gone. ఈ చీకటి పోయింది. But then it says here, ఇక్కడ రాయబడింది, this keeps on shining brighter and brighter and brighter until it comes to the noonday position. మధ్యాహ్నము పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వచ్చేంత వరకు అది ప్రకాశమానం ఎక్కువ అవుతూనే ఉంటుంది. That is the path of the righteous. అది నీతిమంతుని మార్గం. So how does God want you to live after you are born again? కనుక మీరు తిరిగి జన్మించిన తర్వాత మీరు ఎట్లా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. You see the sun సూర్యుని చూస్తున్నారు, goes up, and that is how God wants you to live. అది ఎలా పైకి ఎలా వస్తుందో మీరు అట్లా జీవించాలి. brighter. ఇంకా తేజవంతంగా ప్రకాశవంతంగా తేజరిల్లుతుంది. The sun never goes back and forth. ఇప్పుడు ఆ సూర్యుడు ఎప్పుడు మళ్ళీ వెనక్కి ముందుకి వస్తూ పోడు. That is backsliding. అదేంటంటే వెనకబడిపోవడం. God never wants you to backslide. దేవుడు మీరు వెనకబడిపోవాలని కోరట్లేదు. You become and remain in the same position. మీరు అదే స్థలంలో ఉండాలని కూడా దేవుడు కోరట్లేదు. ఇంకా ప్రకాశమానంగా అభివృద్ధి పొందాలని. You should not be in the same position you are even if you were born again 1 year ago. ఒకవేళ 1 సంవత్సరం కిందట మీరు తిరిగి జన్మించినా అదే స్థానంలో మీరు అట్లానే ఉండాలని దేవుడు కోరటం లేదు. Just like you don't want your child to sit in the same class he was last year. చూడండి, పోయిన సంవత్సరంలో మీ యొక్క బిడ్డ ఏ క్లాస్ లో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే క్లాస్ లో ఉండాలని కోరుతారా మీరు? You have, like you want your child to grow 1 class, 2nd standard, 3rd standard, 4th standard, like that. మీ పిల్లలు చదువు ప్రారంభించిన తర్వాత 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అలా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు. And like the sun goes up, అది సూర్యుడు ఉదయించినట్టుగానే పైకి వస్తాడు. God wants you to go up and up and up and up every year. అట్లా దేవుడు మిమ్మల్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా పైకి ఎదగాలని కోరుతున్నాడు. God will exalt you. దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. What do you have to do? ఏం చేయాలి?
humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. So I always tell people, నేను ఎప్పుడు ప్రజలతో చెప్తాను, you have to do only two things. రెండు సంగతులు చేయాలి మీరు. Keep a good conscience, that means immediately confess sin. ఒకటేంటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, అంటే ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. Secondly, humble yourself. రెండోది మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. See this wonderful word in Proverbs 22. సామెతలు 22వ అధ్యాయంలో ఉన్న ఈ అద్భుతకరమైన మాట చూడండి. This is a great word. ఇది చాలా గొప్ప మాట. Proverbs 22. సామెతలు 22. There are two things mentioned here in verse 4. 4వ వచనంలో రెండు సంగతులు ఉన్నాయి. One is humility. ఒకటి దీనత్వము. The other is the fear of the Lord. రెండోది దేవుని యందు భయభక్తులు. Fear of the Lord means దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం అంటే I hate sin. అంటే పాపాన్ని ద్వేషించడం. As soon as sin comes, I want to get rid of it. పాపం వచ్చిన వెంటనే దాన్ని తొలగించుకోవాలనే మనసు రావాలి. That is the mark of the fear of the Lord. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే Fear of the Lord is to hate sin. మరి ప్రభువును భయభక్తులు కలిగి ఉంటాం అంటే పాపాన్ని ద్వేషించడం. I told you yesterday about Job. God said he fears God and turns away from sin. నిన్నటి దినాన్ని యోబు గురించి చెప్పాను. అతను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. So there are two things. ఇక్కడ రెండు సంగతులు. If you humble yourself, నిన్ను నీరు తగ్గించుకుని, and you always keep a good conscience free from sin. మీరు ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సాక్షి, పాపము నుండి మీరు విడుదల పొందిన మనస్సాక్షి కలిగి ఉండాలి. Here it says you'll get a reward. ఇక్కడ వాక్యం చెప్తుంది మీకు ఒక బహుమానం వస్తుంది. Spiritual riches, ఆత్మీయమైన ఐశ్వర్యం, spiritual honor, ఆత్మీయమైన ఘనత, spiritual life. ఆత్మీయమైన జీవం. That is a reward for those who humble themselves and keep their conscience clear. తమను తాము తగ్గించుకొని తమ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకునేటటువంటి వాళ్ళకి దేవుడిచ్చే బహుమానం అది. I see those are the only two things you must keep in mind. అయితే మీరు మనసులో ఈ రెండు సంగతులు ఎప్పుడు కలిగి ఉండాలి. As soon as you are aware of some sin, ఏదన్నా ఒక పాపం జరిగింది అని తెలిసిన వెంటనే immediately go to God, confess it. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒప్పుకోండి. If you have hurt somebody, go and ask forgiveness. మీరు ఎవరినైనా గాయపరిచారా, వెంటనే వెళ్ళి క్షమాపణ అడగండి. Keep your conscience clear. మీ మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోండి. Just like you wash your hands as soon as it gets dirty. మీ చేతులు మురికైనప్పుడు వెంటనే వాటిని కడుక్కున్నట్టేది. How many times we wash our hands? చేతులు ఎన్నిసార్లు కడుక్కుంటాం మనం? Because it gets dirty so many times in a ఎందుకంటే day. చాలా సార్లు మురికైపోతుంది కనుక మళ్ళా చేతులు కడుక్కుని We always keep soap in the bathroom. బాత్రూంలో ఎప్పుడు సబ్బు పెట్టుకుంటాం. Because we have to wash our hands. ఎందుకంటే చేతులు కడుక్కోవాలి ఎప్పుడు, So many times a day. రోజుకి చాలా సార్లు కడుగుతాందని. And that's how we must keep our conscience. ఆ రీతిగా మన మనస్సాక్షి Always clean. ఎల్లప్పుడు పరిశుభ్రంగా You ఉంచుకోవాలి. never like to have your hands dirty. మీ చేతులు మురిగ్గా ఉండాలని మీకు ఇష్టమా? If your hands are dirty 10 times a day, you wash it 10 times a day. మీ చేతులు రోజుకి 10 సార్లు మురికైతే 10 సార్లు కడుక్కుంటారు వాటిని. If it's dirty 2 times a day, you wash it 2 times a day. రోజుకి 2 సార్లు మురికైపోతే 2 సార్లు But you కడుక్కుంటారు. always keep your hands clean. ఎల్లప్పుడు కూడా మీ చేతులు పరిశుభ్రంగా You look at anybody's hands here. ఎవరి చేతులైనా చూడండి. You'll never find anybody's hands dirty. ఎవరి చేతులు కూడా మురికిగా ఉంటే మీరు చూడండి. Because they always like to keep it clean. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. That is how we must keep our conscience. ఆ రీతిగా మన మనస్సాక్షిని మనం ఉంచుకోవాలి. And we must humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. Then we don't have to have this up and down experience. అట్లాంటి పరిస్థితుల్లో మనం పైకి కిందకి వెళ్ళే అనుభవం రాదు. We'll be like the sun going up and up and up and up. సూర్యుడు అట్లా ఉదయిస్తూ పైకి వస్తున్నట్టుగానే ఉంటుంది. Then I was speaking about faith. విశ్వాసాన్ని గురించి మీతో I చెప్తాను. told you that pride is one of the root causes of a lot of sin. ఈ గర్వం అనేది అనేకమైనటువంటి పాపాలకి ఇది మూల కారణం అని చెప్పాను. And then the other root cause of all sin is that I want myself to sit on the throne of my life. మరి ఈ పాపానికి మరి ఒక మూల కారణం ఏంటంటే నా యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లో నా హృదయం అనే సింహాసనంలో నేనే కూర్చోవాలనుకుంటాను. స్వయం స్వార్థం. I must remove self and put Jesus in the center. స్వయాన్ని తొలగించి యేసు ప్రభువాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. And I have to do that every day. ప్రతిరోజు ఇది చేయాలి. That's what it means to take up the cross every day. అంటే ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకోవడం అంటే దాని అర్థం అదే. And then I was speaking last session a little bit about faith. విశ్వాసాన్ని గురించి నేను పోయినసారి మీకు చెప్తున్నాను. And this is another root cause of many sins. ఏదైనా పాపం ఉందంటానికి ఇది మరి ఒక మూల కారణం. Unbelief. అవిశ్వాసము. So one is pride. ఒకటి గర్వం. The other is this self-centeredness. రెండోది స్వార్థపరత్వం. And the third is unbelief. మూడవది అవిశ్వాసం. We have to get rid of these things, from the root of our life. వీటన్నిటిని వేళ్లతో సహా పెకలించి తీసిపారేయాలి. Now let me show you a verse. మీకు ఒక వచనం చూపిస్తాను. In Hebrews in chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. I don't know whether you have noticed this verse. ఒకవేళ ఇంతకు ముందు ఈ వచనాన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియదు. Verse 12. 12వ వచనం. He's talking to believers. విశ్వాసులతో ఈయన మాట్లాడుతున్నాడు. He's not talking to unbelievers. అవిశ్వాసులతో కాదు చెప్పేది. He's saying, brethren. ఆయన అన్నాడు, సహోదరులారా, brothers, సహోదరులారా, take care lest there should be in you an evil unbelieving heart to fall away from the living God. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము
మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. What is an evil heart in this verse? ఏమిటి ఈ వచనంలో దుష్ట హృదయం? If I ask you, do you have an evil heart? నేను మిమ్మల్ని అడుగుతాను, దుష్ట హృదయం మీకు ఉందా అంటే Say, no, I don't have an evil heart. మీరంటారు నాకే దుష్ట హృదయం లేదు, నాకు చాలా మంచి హృదయం I don't hate anybody. నేను ఎవరిని ద్వేషించట్లేదు, I don't have any dirty thoughts in my heart. నా హృదయంలో ఏ విధమైన చెడు తలంపులు లేవు, And I try to love everybody. నేను ప్రతి వాళ్ళని ప్రేమిస్తాను, ఇష్టపడుతున్నాను. You can do all those things. ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు, And you can still have an evil heart. అయినప్పటికీ మీరు దుష్ట హృదయం కలిగి ఉండొచ్చు. Here it says an evil heart comes not by hatred ఇక్కడ ఈ దుష్ట హృదయం అనేది ద్వేషాన్ని బట్టి రావటం లేదు, or by adulterous thoughts. లేకుంటే వ్యభిచార సంబంధం తలంపులు ఉన్నాయని కాదు. Those things will also give you an evil heart. అవి కూడా దుష్ట హృదయాన్ని కలుగు చేస్తాయి. Pride can give you an evil heart. గర్వం కూడా దుష్ట హృదయాన్ని తీసుకొస్తుంది. But here it says your heart can become evil with unbelief. ఇక్కడ అవిశ్వాసం కలిగి ఉంటే మీ హృదయం దుష్ట హృదయం అయిపోతుందని వాక్యం చెప్తుంది. Now I don't think many Christians think unbelief is a sin. నేను అనుకుంటాను అనేక మంది క్రైస్తవులు ఈ అవిశ్వాసం అనేది పాపం అనుకుంటారని నేను అనుకుంటాను. Supposing I ask you to write down what are the 5 worst sins that Jesus thinks of, the worst sins. యేసుక్రీస్తు ప్రభువారు చాలా దుష్టమైన పాపములు అనుకునేటటువంటి 5 సంగతులు వ్రాయండి అని విశ్వాసులు చెప్పాను కూడా. What will you write down now? 5 sins that are really bad. నిజంగా చాలా చెడ్డమైనటువంటి 5 పాపాలు మీరు రాయండి అంటే మీరు ఏం రాస్తారు? Now in the Old Testament if you ask that question, పాత నిబంధనలో కనుక ఈ ప్రశ్న అడిగితే they would have said idol worship, వాళ్ళు అంటారు విగ్రహారాధన, murder, నరహత్య, adultery, వ్యభిచారం, and telling lies, అబద్ధాలు చెప్పడం, stealing. దొంగతనం చేయటం. That's what they say in the Old Testament. ఈ పాత నిబంధనలో ఇవి చెప్పినవి. In the New Testament, నూతన నిబంధనలోకి వస్తే what is the list of 5 sins you will make? ఏంటి మీరు 5 ఈ పాపాల లిస్ట్ ఏమి రాస్తారు? You look at the sins that Jesus hated. యేసుక్రీస్తు ద్వేషించినటువంటి పాపాలు మీరు చూస్తారు. Shall I tell you? చెప్పనా మీకు? Pride. గర్వము. That is not even one of the 10 commandments saying thou shalt not be proud. 10 ఆజ్ఞల్లో ఒకటిగా ఇది లేదు, మీలో గర్వం ఉండకూడదని ఎక్కడైనా ఉందా 10 ఆజ్ఞల్లో? But Jesus hated it. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ గర్వాన్ని ద్వేషించారు. Number 2, రెండోది hypocrisy. వేషధారణ, Pretending to be spiritual ఏదో ఆత్మీయంగా ఉన్నట్టు నటించటం when you're not spiritual. నిజంగా ఆత్మీయత లేకుండా. That's what Jesus hates. అదే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ద్వేషించారు. Unbelief. అవిశ్వాసం. That is not even considered a sin in the Old Testament. అసలు పాత నిబంధనలో అది పాపంగానే But పరిగణించబడలేదు. here it says it is an evil heart. ఇక్కడ వాక్యం చెప్తుంది దుష్ట హృదయం అంటుంది దీన్ని. That is it. Jesus so many 7 times he rebuked his disciples saying, "Oh, people of unbelief, how long will I be with you?" యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయములు తన శిష్యులను కూడా గద్దించారు. ఎంతకాలం అవిశ్వాసులైనటువంటి ఈ ప్రజలతో ఈ తరవారితోనే He ఉంటారు. rebuked people for pride. ప్రజల గర్వాన్ని గురించి He చెప్పారు. rebuked people for hypocrisy. వేషధారణ ఉన్నందువల్ల వాళ్ళు గద్దించారు. And he rebuked his disciples frequently for unbelief. అవిశ్వాసం కలిగి ఉన్నందున చాలా తరచుగా తన శిష్యులను ఆయన గద్దించారు. You must recognize unbelief as a sin. మీరు అవిశ్వాసాన్ని పాపంగా గుర్తించాలి. Another thing we would say is selfishness. ఇంకోటి ఏంటంటే స్వార్థపరత్వం. It is another thing Jesus always rebuked. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ గద్దించింది ఇదొకటి స్వార్థం. Like I said about the Levite and priest who selfishly walked leaving that poor man on the road. నేను చెప్పాను కదా, గాయపడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టి యాజకుడు గాని లేవీయుడు గాని తమ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. And the fifth thing that Jesus spoke about was dirty thoughts. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చెడు తలంపులు. That was not in the Old Testament. అది పాత నిబంధనలో లేదు. There is no commandment saying you shall not have dirty thoughts. నీకు ఏ విధమైనటువంటి చెడు తలంపులు రాకూడదనే 10 ఆజ్ఞలు లేదు. The 5 sins that Jesus hated are not even mentioned in the Old Testament. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ద్వేషించినటువంటి 5 పాపాలు అసలు పాత నిబంధనలో ఎక్కడ రాయబడలేదు. అవి pride, గర్వము, hypocrisy, వేషధారణ, unbelief, అవిశ్వాసం, selfishness, స్వార్థం, and dirty thoughts. ఈ చెడు తలంపులు You never find it mentioned in the Old Testament. పాత నిబంధనలో ఎక్కడ రాయబడినట్టు మీరు చూడండి. Why? ఎందుకు? Because they were children in the kindergarten. ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్న పిల్లల మాదిరిగా మొదటి క్లాసులో Now God has brought us to a new covenant. ఇప్పుడు దేవుడు మనల్ని నూతన నిబంధనలో Our తీసుకొచ్చాడు. standard is higher. మనకున్న అంతస్తు చాలా పైకి And పెరిగింది. God shows us the things that He hates. దేవుడు ద్వేషించే సంగతులు ఆయన మనకు చూపిస్తున్నాడు. I mean, murder, adultery, stealing, even worldly people know it is ఈ wrong. నరహత్య అనేది, వ్యభిచారం అనేది, దొంగతనం అనేది ఇవి తప్పని లోకస్తులు కూడా తెలుసు. Even the government knows those things are wrong. They will catch people who do that. ఆ ప్రభుత్వానికి కూడా ఈ సంగతులన్నీ తెలుసు. అవి చేసిన వాళ్ళని ప్రభుత్వం వాళ్ళే పట్టుకుంటారు. It's a very serious thing to tell a lie in a court. They'll put you in jail. ఆ కోర్టులో అబద్ధం చెప్పడం అంటే చాలా తీవ్రమైన సంగతి. వెంటనే మిమ్మల్ని జైల్లో వేసేస్తారు. Those even worldly people know. అవి లోకస్తులు కూడా తెలుసు.
But worldly people don't think pride is a sin. అయితే గర్వం అనేది పాపం అని లోకస్తులకు తెలియదు. Is any worldly person who thinks hypocrisy is a sin? ఈ వేషధారణ అనేది పాపం అని లోకస్తులు ఎవరైనా అనుకుంటారా? Is any worldly person who thinks unbelief is a sin? లోకస్తుల్లో ఎవరైనా కానీ అవిశ్వాసం అనేది పాపం అనుకుంటారా? Have you met any worldly person or even nominal Christian who thinks that selfishness is a sin? ఈ స్వార్థం అనేది పాపం అని చెప్పేటటువంటి నామకార్థ క్రైస్తవులు కానీ లోకస్తులు కానీ ఎక్కడ చూసారా? Or that having dirty thoughts is a sin? లేకుంటే చెడు తలంపులు కలిగి ఉండటం పాపం అని చెప్పేవాళ్ళని చూసారా? These 5 things, no worldly person even thinks it's a sin. ఈ 5 సంగతులు కూడా లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా పాపం అని అనుకోడు. But these are the 5 things Jesus spoke about the most. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీటిని గురించి అత్యధికంగా చెప్పారు, గద్దించారు. Nominal Christians don't think any of these things are sin. నామకార్థమైనటువంటి క్రైస్తవులు పాపం అని ఎవరు అనుకోరు. Now let me tell you the sad thing. విచారకరమైన సంగతి ఒకటి చెప్తాను. Even many believers don't think these 5 things are sin. ఈ 5 సంగతులు పాపం అని చాలా మంది విశ్వాసులు కూడా అనుకోరు. Let me ask you all sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. If you hurt somebody, you will go and confess it. మీరు ఎవరినైనా గాయపరిచినప్పుడు వెళ్ళి మీరు ఒప్పుకోవాలి కదా. When did you go to God and confess, Lord, I'm sorry, I'm so proud? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవా నేను చాలా గర్వంతో అతిశయంతో ఉన్నాను అని చింతిస్తున్నాను దేవుడితో ఎప్పుడైనా చెప్పారా? Have you ever confessed that sin? ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నారా? Have you ever gone to God and said, God, I'm such a hypocrite, I'm pretending to be holy when I'm not really holy? మీరు దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి, ప్రభా నేను ఏదో పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తున్నాను, నేను చాలా వేషధారిని, నన్ను క్షమించని దేవుని ఎప్పుడు అడిగారా? Have you ever gone to God and confessed, Lord, I'm unbelieving, I'm sorry, I didn't trust you there, I doubted so much. నాకు ఎంతో అవిశ్వాసం ఉంది, నన్ను క్షమించు, నేను నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, నేను తప్పు చేస్తాను, పాపం చేస్తాను ఎప్పుడు అడిగారా? I got so anxious and worried because I was unbelieving. నాకు అవిశ్వాసం ఉందే కనుక ప్రతిదానిలో నాకు ఎంతో చింత వేదన ఉంటుంది. Have you ever gone to God and said, Lord, I'm sorry, I acted so selfishly in that situation? దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కానీ, ఓ దేవా నేను ఎంతో స్వార్థంతో నేను అక్కడ ప్రవర్తించాను, నన్ను క్షమించని అడిగారా? Do you go to God and say, God, I'm so sorry, I had a bad thought about that brother? దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ దేవుడా ఫలానా సహోదరుని గురించి నాకు చాలా చెడు తలంపులు కలిగి ఉన్నాను, నన్ను క్షమించన్నారా? These are sins even believers don't confess. విశ్వాసులు కూడా వీటిని ఒప్పుకోవట్లేదు. Why is that? ఎందుకు అట్లా? Because we are living so far away from God. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి చాలా దూరంగా ఉండి And జీవిస్తున్నాం. even after 20 years of being a believer, we are living so far away from God. విశ్వాసిగా 20 సంవత్సరాల నుంచి జీవిస్తున్నా గానీ దేవునికి ఇంకా దూరంగానే ఉన్నాం. We are not obeying that verse which says, depart from sin. మీరు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేటటువంటి ఆ వాక్యానికి మనం విధేయత We చూపించట్లేదు. say we name the name of Jesus. యేసు నామమును ఒప్పుకున్న But ప్రతివాడు, it says if you name the name of Jesus, you must run away from sin. యేసు నామాన్ని ఒప్పుకున్న నీవు దుర్నీతి నుండి పారిపోవాలి. You must confess these sins. ఈ పాపాలను ఒప్పుకోవాలి. So unbelief is called an evil heart in this verse. ఈ వచనంలో ఈ అవిశ్వాసం అనేటటువంటిది దుష్ట హృదయం అని పిలువబడుతుంది. Why is unbelief such a serious sin? ఎందుకు ఈ అవిశ్వాసం అనేది ఎంత తీవ్రమైన పాపంగా పరిగణింపబడుతుంది? When God says something దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు and you doubt it, మీరు సందేహిస్తున్నారు, that is like telling God you're a liar. అది ఎలా ఉందంటే మీరు దేవుడితో, దేవుడా నువ్వు అబద్ధికుడు అని చెప్పినట్టుంది. Is that a serious sin or not? అది తీవ్రమైన పాపమా కాదా? Let me use an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Like I said earlier today, ఈ రోజు పొద్దున my చెప్పినట్టు son in college asks me to put 3,000 rupees in the account so that he can pay his fees tomorrow. కాలేజీలో ఉన్నటువంటి నా కుమారుడు అంటాడు, ఆయన కాలేజ్ ఫీజు చెల్లించడానికి 3,000 రూపాయలు కావాలి, తన అకౌంట్ లో వేయమని నాతో చెప్పాడు. I phoned my son. నేను నా కుమారుడితో ఫోన్ చేసి చెప్పాను, Son, I have transferred 3,000 rupees to your bank account. కుమారుడా నేను 3,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ And చేశాను. I have verified with your bank, it is credited to your account. నీ బ్యాంక్ నుంచి కూడా నేను దాన్ని వెరిఫై చేసి చూసుకున్నాను, నీ అకౌంట్ లో అది చేరిపోయింది. And supposing he tells me, ఒకవేళ ఆయన నాతో అంటాడు, I don't believe you. నిన్ను నమ్మట్లేదు అన్నాడు అనుకోండి, How will I feel as a father? తండ్రిగా ఎలా ఉంటుంది నా మనసు? It's like slapping me on the face. నా చెంప మీద కొట్టినట్టుగా ఉంటుంది. అది That is unbelief. అదే అవిశ్వాసం అంటే. For example, ఉదాహరణ, when God says, I have forgiven your sin, దేవుడు నీ పాపం నేను క్షమించాను అని చెప్తున్నాడు. I will not remember it anymore. వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. And you say, oh, I'm not sure. నువ్వు అంటున్నావు, ఇది నాకు నిశ్చయంగా నాకు తెలియదు. Maybe God still remembers what I confessed 20 years ago. 20 సంవత్సరాల కిందట చేసిన దాన్ని ఇంకా దేవుడు జ్ఞాపకం పెట్టుకుని That ఉంటాడు. is like telling God you're a liar. అది ఎట్లా ఉంటుందంటే దేవుడితో నువ్వు అబద్ధికుడు I అని don't చెప్తున్నాడు. believe you. నేను నమ్మను నిన్నని. That is like slapping God on the face. దేవుని చెంప మీద కొట్టినట్టుగా ఉంది. Or supposing God says, ఒకవేళ దేవుడు అంటాడు, 1 Corinthians 10:13. 1 కొరింథీ 10:13. It's a wonderful promise. ఏదో అద్భుతకరమైన వాగ్దానం. 1 Corinthians 10:13. 1 కొరింథీ 10:13. He will never allow you to be tested
more than you are able to bear. నీవు సహింపగలిగిన దానికంటే అధికంగా నిన్ను శోధింపబడనీయడు. Impossible. అసాధ్యం. It's a promise. అది వాగ్దానం. I will never allow you to be tested beyond your ability. నీవు సహింపగలిగిన దానికంటే నీకు శక్తి సామర్థ్యం ఉన్న దానికంటే అధికంగా నిన్ను శోధింపబడి. And it says in that verse, God is faithful to do that. ఈ యొక్క వచనంలో చెప్పబడింది దేవుడు నమ్మదగినవాడు ఇది చేయడానికి. He is faithful. ఆయన నమ్మదగినవాడు. He will not allow you to be tested beyond your ability. నీకున్న శక్తి కంటే అధికంగా నిన్ను శోధింపబడినీయడు. So supposing you come to some trial, ఒకవేళ నీకు ఏదైనా ఒక పరీక్ష వస్తుంది, and you say like many believers say, అనేక మంది విశ్వాసులు చెప్పినట్టు నువ్వు చెప్తావు, oh God, this is becoming too much for me. ఓ దేవా ఇది నేను భరించేదానికంటే ఎక్కువైపోయింది. That means this 1 Corinthians 10:13 is a lie. అంటే 1 కొరింథీ 10:11 అబద్ధం అంటున్నావు నువ్వు. Have you ever said that? ఎప్పుడైనా చెప్పారట్లా? Oh God, this is becoming too much for me. ఓ దేవా ఇది నాకు చాలా అధికమైపోయిందని ఎప్పుడైనా చెప్పారా? You know what you're saying at that time? అట్లా అయితే మీరు దేవునితో ఏమంటున్నారు? This 1 Corinthians 10:13 is a lie. 1 కొరింథీ 10:13 అబద్ధం అంటారు. You said it will not become too much for me, but it has become too much for me. ఇది నాకు సహింపగలిగిందంటే ఎక్కువ కాదు నువ్వు చెప్తున్నా, కానీ నాకు ఎక్కువ ఉందని మీరు అంటున్నారు. It says there అయితే ఇక్కడ చెప్పబడింది that in that trial he'll make a way of escape. ఆ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. What is that way of escape? ఏమిటి ఆ తప్పించుకునే మార్గం? Humble yourself. నీవు తగ్గించుకోవాలి. You become small. నువ్వు చాలా చిన్నవాడు అయిపోతావు. You can escape. నువ్వు తప్పించుకోవాలి. Supposing you're trapped in a room by some enemy. ఒకవేళ ఎవరైనా శత్రువు నిన్ను గదిలో బంధించేశారనుకో. And the doors all closed and he's coming to kill you. మొత్తం తలుపులన్నీ వేసేశారు, నేను చంపడానికి వస్తున్నాడు. And there's only one small outlet for the water to go out, one small pipe. నీళ్లు వెళ్ళిపోవడానికి చిన్న కన్నం ఉంది ఒక చోట అంతే. You cannot escape. నువ్వు తప్పించుకోలేవు. But if in that time by some miracle you could become the size of an ant. ఒకవేళ ఆ సమయంలో ఏదో ఒక అద్భుతం జరిగి నువ్వు చాలా చిన్నవాడు అయిపోయావు, ఒక చీమలా అయిపోయావు అనుకో. You can go through there. ఏం చేస్తారు? ఆ కన్నంలో వెళ్ళిపోతారు. The way of escape. అయిపోయింది. తప్పించుకునే మార్గం. That is an illustration. ఇది ఒక ఉదాహరణ. In every situation, ప్రతి పరిస్థితిలోనూ humble yourself. నువ్వు తగ్గించుకో. Become small in your own eyes. నీ సొంత దృష్టిలో చిన్నవాడుగా అయిపో. God will make a way of escape for you. దేవుడిని తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. This trial will not become too much for you. అప్పుడు నీకు ఈ శ్రమ, ఈ పరిశోధన అధికమైందిగా ఎక్కువైందిగా ఉండదు. I have found that in so many situations in my life. నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నేను అది కనుగొన్నాను. You say, why does God allow these trials in my life? నా జీవితంలో దేవుడు ఎందుకు ఈ పరిశోధనలు అనుభవించాడని అనొచ్చు. To make you strong. నిన్ను బలవంతునిగా చేయడానికి. Isn't it good to have some experiences of some storm that came into your life and Jesus stilled the storm? నీ జీవితంలో ఏదో గొప్ప తుఫాను వచ్చి దేవుడే ఆ తుఫాను నెమ్మలపరిచినటువంటి అనుభవం నీకు సంభవించడం అనేది మంచి సంగతి కదా? It's good to have such experiences. అట్లాంటి అనుభవాలు పొందడం మంచిదే. We should not pray, oh God, don't let any storms come into my life. ఓ దేవా నా జీవితంలో ఏ విధమైన తుఫాను రానివద్దని ప్రార్థన చేయకండి. Some people pray like that. కొంతమంది అట్లా ప్రార్థన చేస్తారు. Then you have no experience of God. ఇంకా అసలు దేవుని గురించి నా అనుభవమే ఉండదు నీకు. Supposing Peter came home from the boat one day. ఒకవేళ అనుకోండి పేతురు ఒక దినాన్ని ఆ దోణి దిగి వచ్చాడు. And his little boy asks him. ఒకవేళ తన చిన్న పిల్లవాడు అడిగితే, so daddy, how was your trip today with Jesus? నాన్న యేసు ప్రభుతో వెళ్ళావు కదా ఈ రోజు, ఎలా ఉంది నీ అనుభవం అంటే? Yeah, it was very pleasant. We had a calm. ఒకవేళ చెప్పాడు అనుకోండి చాలా సుఖ సౌఖ్యంగా నెమ్మలంగా ఉంది. Came across. వచ్చి సమయం ఇంటికి వచ్చాం. Nothing happened? ఏం జరగలేదా? No, nothing happened. ఏం జరగలేదు. But supposing he says, ఒకవేళ ఆయన అంటాడు అనుకోండి, oh my son, I'll tell you what happened today. కుమారుడా ఈ రోజు ఏమైందో చెప్తా జాగ్రత్త. We were in the boat. మేమేమో దోనిలో ఉన్నాం. Such a storm and waves, we thought we were drowning. చాలా పెద్ద తుఫాను వచ్చేసింది, అలలు వచ్చేస్తున్నాయి, మేము మునిగిపోతున్నాం అనుకున్నాం. And then suddenly we saw Jesus walking on the water. అకస్మాత్తుగా చూసాం యేసు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. And we were scared, we thought it was a ghost. మాకు భయం వేసింది, ఆయన భూతం అనుకున్నాం. And he said, it is I, don't be afraid. ఆయన అన్నాడు నేనే, భయపడకుడు అన్నాడు. And son, you know what I said? కుమారుడా నేనేమన్నాను తెలుసా? I said, Lord, if it is you, let me also come out. నేను ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచేస్తాను. Jesus told me to walk. యేసు ప్రభువారు నడవమన్నారు. And I got out of the boat. నేను దోనిలోంచి దిగిపోయాను. I walked on the water. నీళ్ల మీద నడిచేశాను. His mouth will be open. Daddy, you walked on the water. పిల్లోడు నోరంతా తెరుచుకుని నాన్న నిజంగా ఎట్లా అయ్యిందా అంటాడు. Yes, he says Jesus' power is so great. అవును యేసు ప్రభువారి శక్తి అంత గొప్పది అని చెప్తారు.
He could not have had that testimony if he did not face a storm. ఒకవేళ ఆ తుఫాను నేను ఎదుర్కోలేదనుకోండి ఇంక ఎట్లాంటి సంఘటన చెప్పే అవకాశమే ఉండదు. And if you don't face any storms in your life, you have no testimony. అట్లనే నీ జీవితంలో కూడా ఏ తుఫాను ఎదుర్కోకుండా ఉంటే నీకు అసలు సాక్ష్యమే లేదు. See, I believe when we go to heaven, we'll be talking to so many believers, listening to their testimony. నేను అనుకుంటాను పరలోకానికి వెళ్ళినప్పుడు అనేక మంది విశ్వాసులు వాళ్ళ సాక్ష్యాల గురించి మాట్లాడేది ఉండొచ్చు. And somebody will tell us how the lions came to eat them and they believed in Jesus and they were faithful till the end. ఎవరో చెప్తారో సింహాలు వాళ్ళ తినడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి అంతం వరకు సహించి ఉండాలని ఏ రీతిగా వాళ్ళు ఉండగలిగారు. Overcame. వాళ్ళు జయించారు. Another person will say, ఇంకొక ఆయన అంటాడు, I had a very difficult mother-in-law, but I kept on loving her and she finally got converted. మా అత్తగారు ఎంత కష్టపెట్టిందంటే అయినా గానీ నేను ఎంతో సహించి సహించి ప్రేమించి చివరికి ఆవిడ మారుమనసు పొందేట్టు చేశాను అని చెప్పింది. What all testimonies we will hear. ఎట్లాంటి సాక్ష్యాలు వింటారు మీరు? And then they'll ask you, what is your testimony? అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీ సాక్ష్యం ఏంటంటారు? Oh, I had a mother-in-law, I just hated her like anything. మా అత్తగారు ఉండింది అస్తమానం ద్వేషిస్తూనే We ఉన్నాను. just fought till the end of our life and then she died. మా జీవితకాలం అంతా తనతో పోరాడుతున్నాను, చివరికి చచ్చిపోయింది. Any other testimony? ఇంకేదైనా సాక్ష్యం ఉందా? Most of the time I fought with my husband, he was such a bad man. చాలా సార్లు నా సమయం అంతా నా భర్తతో ఎప్పుడు పోట్లాడుతూ ఉండేదాన్ని. And finally he also died. చివరికి ఆయన కూడా చచ్చిపోయాడు. But I got saved. నేను మాత్రం రక్షణ పొందాను. What sort of testimony you are going to give to people in heaven? ఏం సాక్ష్యం ఇది? పరలోకంలోకి వెళ్తే ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం ఎలా ఉంటుందో ఆలోచించండి. You will feel ashamed. మీరు సిగ్గుపడతారు. You say, Lord, I don't want to give that type of testimony in heaven. ఓ ప్రభువా, నేను ఇట్లాంటి సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. I want to tell people how I went through trials, but I believed. నేను ఏ రీతిగా శ్రమలు గుండా వెళ్ళానో అయినా గానీ ప్రభుని ఎట్లా విశ్వసించానో అనే సాక్ష్యం చెప్పాలి. He would never let me be tested beyond my ability. ఆయన నాకున్న శక్తి కంటే అధికంగా నన్ను శోధింపబడనీయడు అని నేను నమ్మాను. With a difficult wife, ఒకవేళ నీకు కష్టమైన భార్య ఉండొచ్చు, difficult husband, లేకుంటే కష్టపెట్టే భర్త ఉండొచ్చు, difficult mother-in-law, కష్టపెట్టే అత్తగారు ఉండొచ్చు. God will never allow me to be tested more than I can bear. నేను సహించగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శ్రమ పడనీయలేదు. I am going to have a testimony when I go to heaven that I overcame. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను జయించానని చెప్పే సాక్ష్యాన్ని అక్కడ కలిగి ఉండాలని కోరుతున్నాను. Loved people. ప్రజలను ప్రేమించాను. That even though my daughter-in-law troubled me so much, I loved her. ఒకవేళ నా కోడలు నన్ను ఎంతో కష్టపెట్టినా గానీ నేను తనను ప్రేమించాను. You will have a great testimony in heaven. పరలోకంలో మీరు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. And you will become a saint on this earth. ఈ భూమి మీద కూడా మీరు ఒక పరిశుద్ధునిగా ఉంటారు. And God will make you a blessing to hundreds of people. దేవుడు వందలాది ప్రజలకు మిమ్మల్ని దీవెనకరంగా చేస్తాడు. You know, one day the Bible says you and I are going to reign in heaven. మరి బైబిల్ చెప్తుంది ఒక రోజున నీవు నేను కూడా పరలోకాన్ని పరిపాలించడానికి And we are going to reign on this earth for 1,000 years. ఈ భూమి మీద కూడా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. And we are God is teaching us how to rule in love. ప్రేమతో ఎట్లా పరిపాలించాలి అనే సంగతులు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. See, in this world everything is ruler is by dictatorship and hatred and selfishness. ఈ లోకంలో ఉండే పరిపాలకులందరూ కూడా నిరంకుశత్వం ఉంటుంది, స్వయం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కష్టంతో కఠినంగా ప్రజలను అధీనంలో పెట్టుకుంటారు. In the kingdom of Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో all ruling will be in love. పరిపాలించే విధానం అంతా కూడా ప్రేమతో ఉంటుంది. So he is preparing you for that kingdom by teaching you to love people today. ఈ దినాన్ని ప్రజలను ప్రేమించాలని మీకు నేర్పించడం ద్వారా అప్పుడు ఎట్లా పరిపాలించాలో ప్రభు మీకు బోధిస్తున్నారు. ఇప్పుడు some unlikable people come into your life and God says now you must love them. ఒకవేళ మీకు ఇష్టం లేనటువంటి ప్రజలు మీ జీవితంలో తారసపడతారు, అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఎట్లా ప్రేమించాలో ప్రభు చెప్తారు. And you learn to love them, you are being prepared for to reign one day with Jesus Christ. మీరు గనక వాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఒక దినాన్ని పరలోకం కూడా ఎట్లా పరిపాలించాలో మీరు నేర్చుకుంటారు. So I have decided long ago in my life, నా జీవితంలో ఎంతో కాలం క్రిందట నేను తీర్మానం చేసుకున్నాను, I'm going to love everybody. ప్రతి వాళ్ళని నేను ప్రేమిస్తాను. I'm going to love my enemies. నా శత్రువులను కూడా ప్రేమిస్తాను. I'm going to love those who hate me. నన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తాను. I'm going to love those who speak evil about me. నా గురించి చెడుగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ప్రేమిస్తాను. Because I belong to another kingdom. ఎందుకంటే నేను వేరే రాజ్యానికి చెందిన వాడిని. I don't belong to this kingdom where they are fighting and quarreling for all earthly things. ఈ భూ సంబంధమైన వాటి కోసం కొట్లాట్లు పట్టుకునే వాళ్ళతో నేను పరిపాలన చేయడం I have faith. నాకు విశ్వాసం that my God will not allow me to be tested beyond my ability. నేను సహింపగలిగిన దానికంటే అధికంగా ప్రభు నన్ను శోధింపబడనియడు. See, some of us have a doubt whether God is very eager to bless us or not. మనలో కొంతమందికి ఒక సందేహం ఉంటుంది, దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఆయన తీవ్రత కలిగి ఉన్నాడా లేదా. For example, ఉదాహరణ చూడండి, when you pray, మీరు ప్రార్థించండి, Lord, fill me with the Holy Spirit. ఓ దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపు అంటారు. That is a very important prayer to pray. ప్రార్థించడానికి చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది. I prayed it
hundreds of times in the last 50 years. గతించిన 15 సంవత్సరాలు వందలాది సంవత్సరాలు ఇట్లానే ప్రార్థన చేశాను. Thousands of times. వేల కొద్ది సార్లు, Lord, fill me with the Holy Spirit. ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు. Because it says in Ephesians 5:18, be filled with the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ పూర్ణులై ఉండుడని దేవుని వాక్యం చెప్తుంది. You are born again. నువ్వు తిరిగి జన్మించావు. You have the Spirit in you. నీలో ఆత్మ ఉంది. But you must be filled with the Holy ఈ Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలి. That is like saying, అది ఎట్లా ఉంటుందంటే, if your heart is like a house with 100 rooms. ఒకవేళ నీ యొక్క హృదయం 100 గదులున్న ఇల్లు మాదిరిగా ఉందనుకోండి. And if you got light in one room, ఒక గదిలో వెలుగుంటే you can say the house has got light. మీరు చెప్పొచ్చు ఇంట్లో వెలుగుందని. But it's not filled with light. అయితే ఈ వెలుగుతో అన్ని లైట్లు గదులన్నీ నింపబడలేదు. One room has got light, 99 rooms are dark. ఒక గదిలో వెలుగుంది, ఇంకా 99 గదులు చీకటితో ఉన్నాయి. But if all the 100 rooms are filled with light, then you can say it's filled with light. 100 గదుల్లోనూ కూడా వెలుగు లైట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడింది. In the same way, అదే రీతిగా you can have the Holy Spirit or be filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడటం ఒక అనేది. When you are born again, నువ్వు తిరిగి you జన్మించి have the Holy Spirit. పరిశుద్ధాత్మను కలిగి ఉంటున్నావు. But that doesn't mean you are filled with the Holy Spirit. అంటే మీరు పరిశుద్ధాత్మను నింపబడ్డారని కాదు అది. Because there may be some areas in your life that you have not yielded to Jesus Christ. ఎందుకంటే నీ జీవితంలో కొన్ని భాగాల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభువుకు నిన్ను నీవు లోబర్చుకోలేదు. For example, you may not allow him to tell you which television programs to watch. ఉదాహరణ చూడండి, మీరు టెలివిజన్ లో ఏ ప్రోగ్రామ్స్ చూడాలో మీరు ప్రభువుని చెప్పనివ్వట్లేదు. So the television room in your heart is locked. కనుక మీ హృదయంలో ఉన్న టెలివిజన్ గది తాళం వేశారు. So that is dark. అది చీకటి. You won't allow Jesus to tell you what books to read. ఎట్లాంటి పుస్తకాలు చదవాలని దేవుని దగ్గర మీరు పర్మిషన్ తీసుకోండి. You want to read whatever you like, look at whatever magazines you like. మీకు ఇష్టమైన పుస్తకాలు చదివేస్తున్నారు, ఏ మ్యాగజైన్ చూడాలంటే చూసేస్తున్నారు. So that book room in your heart is also locked. అంటే మీ హృదయంలో పుస్తకానికి సంబంధించిన గది కూడా తాళం వేశారు. So that is dark. అది చీకటిగా ఉంది. Or your money. మీ డబ్బు సంగతి. You don't want Jesus to tell you how to handle your money. మీ డబ్బు ఎట్లా వ్యయపరచాలో యేసు ప్రభువు చెప్పాలని మీకు ఇష్టం లేదు. Finances room is also locked. అట్లా డబ్బు నా గది కూడా తాళం వేశారు. So many rooms in your heart are locked from Jesus Christ. మీ హృదయంలో అనేకమైన గదులు యేసుక్రీస్తు ప్రభువు రాకుండా తాళాలు వేసేశారు. You have allowed him to come only into one room. ఏదో ఒక గదిలోకి వస్తే చాలు అనుకుంటున్నారు. Forgive my sins. నా పాపాలు క్షమించు. That room is open. ఆ గది మాత్రం And he has come in. ఆయన వచ్చారు. One light in one room. ఒక గదిలో ఒక లైట్ వెలుగుతుంది అంతే. But your heart is not filled with light. మీ హృదయం కనుక ఈ లైట్లతో నింపబడకపోతే. Do you have the Holy Spirit? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు? Yes. అవును. Why are you filled with the Holy Spirit? పరిశుద్ధాత్మ నింపబడ్డారా? No. లేదు. Whose fault is that? అది ఎవరి తప్పు? Yours. నీ తప్పే. You have not opened every door of your life to Jesus Christ. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి తలుపు యేసు ప్రభువారికి తెరిచి ఉంచట్లేదు. You know that well-known verse. Jesus says, "I stand at the door and knock. If anyone open the door, I'll come in." ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తానని ప్రభువు చెప్పిన మాట మీ అందరూ బాగా తెలుసు కదా. That is not only once. అది ఒకసారే కాదు. Once I opened to one door in my one room in my heart. నా హృదయంలో ఉన్నటువంటి ఒక గది తలుపు నేను తీస్తే, Lord, come in. ప్రభువా లోపలికి. Forgive my sin. నా పాపాలు క్షమించు. But he's still knocking at another door. ఆయన ఇంకా మరి ఒక తలుపు దగ్గర తడుతున్నారు. I want to come into this television room also. ఈ టెలివిజన్ చూసే గదిలో కూడా నేను వస్తానంటున్నారు. Will you let me in? నువ్వు రావాలని ఇష్టపడుతున్నావా? Will you let me control your remote? కానీ మీ టెలివిజన్ రిమోట్ కంట్రోల్ దేవుడే చేయాలని మీరు కోరుతున్నారా? Who, you want to control it or you want Jesus to control it? మీరే ఆ రిమోట్ ఆపరేట్ చేయాలనుకుంటున్నారా, యేసు ప్రభువునికి అనుమతిస్తున్నారా? You say, "No, Lord, let me control that." ప్రభువా వద్దు, నువ్వు రావద్దు, నేనే దీన్ని కంట్రోల్ చేస్తానంటున్నారు. That room remains dark. కనుక ఆ గది అంతా చీకటితో ఉంటుంది. Will you allow me to decide what type of music you listen to? ఎట్లాంటి వాయిద్యం సంగీతం వినాలో అనేటటువంటిది ప్రభువుకు అనుమతిస్తున్నారా? Lord, there's some cinema music and all, I really like to hear that. ఓ ప్రభువా, ఓ సినిమా పాటలు సంగీతం వస్తుంది, నాకు చాలా ఇష్టం అది వింటాం అంటే అంటున్నారా? Okay, the Lord says, "I will not come to that room." ప్రభు అంటున్నాడు, అట్లయితే నేను ఆ గదిలోకి రాను. One more room is dark. ఇంకో గది అంతా చీకటి అయిపోయింది. And you fast and pray, "Lord, fill me with the Holy Spirit, fill me with the Holy Spirit." మీరేం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు అంటున్నారు. In 100 years you will not be filled with the Holy Spirit. 100 సంవత్సరాలు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ నింపుదల రాదు. You lock all the doors and you say, "Fill me with the Holy Spirit." తలుపులన్నీ మూసిపెట్టేసి తాళాలు వేసేసి పరిశుద్ధాత్మతో నింపు అంటున్నారు మీరు. Why? ఎందుకు? Because you don't have faith. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు. You don't believe that Jesus is coming to bless you. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించడానికే వస్తున్నారని మీరు నమ్మట్లేదు. He is coming to bless you. ఆయన మిమ్మల్ని దీవించడానికి వస్తున్నారు. I remember a story of an old lady who was living in a house. నాకు కథ జ్ఞాపకం ఉంది. ఒక వృద్ధురాలు, పెద్ద ఆవిడ ఒక ఇంట్లో నివాసం ఉంటుంది.
She was very poor and she didn't have money to pay the rent on the first of the month. ఆమె చాలా పేదామె. ఆమె నెల వచ్చేసరికి గది అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేవు. On the first of the month somebody knocked at the door. ఆ నెల మొదటి తారీఖు వచ్చేసరికి ఎవరో వచ్చి తలుపు తడతారు. She kept quiet. మౌనంగా ఉంది. I'll pretend that I'm not here. నేను లేను అన్నట్టుగా నటిస్తాను అనుకో. This must be the landlord has come to collect the rent. ఒకవేళ ఇంటి యజమాని వచ్చాడు అద్దె తీసుకోవడానికి. And she lived locked inside in fear the whole day. ఆ లోపల గొళ్ళెం పెట్టేసింది. ఇంకా రోజంతా కూడా కదలకుండా అలా ఉంది. Next day was Sunday. She went to the church. తర్వాత రోజు ఆదివారం చర్చికి వెళ్ళిపోయింది. And one brother said, ఒక సహోదరుడు అన్నాడు, sister, సహోదరి, the Lord told me to come and give you some money yesterday. నిన్నటి రోజు ప్రభు నాకు చెప్పాడు నీ దగ్గరికి వచ్చి కొంత డబ్బు ఇమ్మని చెప్పాడు. I came to your house and knocked a long time to give you the money, but nobody opened the door. నీ ఇంటికి వచ్చి నేను ఇవ్వడానికి నీ తలుపు చాలా సేపు తడుతూ ఉన్నాను కానీ ఎవరు తలుపు తీయలేదు. Oh, it was you. You came with some money for me. అంటే నువ్వేనా వచ్చినోడు నాకు డబ్బు ఇవ్వడానికి వచ్చావా? I thought it was a landlord come to collect the rent. మా ఇంటి యజమానుడు అద్దె తీసుకోవడానికి వచ్చాడు అనుకున్నాను నేను. That is how many believers are. అనేక మంది విశ్వాసులు కూడా ఇలా ఉంటున్నారు. The Lord says, I have come to bless you. ప్రభు అంటాడు నేను దీవించడానికే వస్తున్నాను. You think he has come to take away something from you. మీరు అనుకుంటారు మీ దగ్గర నుంచి ఏదో పట్టుకుపోవడానికి ఎవరు వస్తారు అనుకుంటారు. Don't be like that foolish woman. అట్లా బుద్ధిహీనురాలైన స్త్రీ మాదిరిగా ఉండొద్దు. Jesus has come to bless you. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని దీవించడానికి వచ్చారు. Every area of your life. మీ జీవితంలో ప్రతి భాగాన్ని ఆయన ఆశీర్వదించుకుంటున్నారు. Lord, I only want to listen to the music. You tell me to listen. ఓ దేవా, నేను ఏ సంగీతం వినాలి నువ్వు కోరుతున్నావో నువ్వు చెప్తావో ఆ సంగీతమే వింటాను నేను. If I see all these filthy television things, I'll have bad dreams at night. నాకు ఈ చెడు ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అన్ని గనుక నేను చూశానంటే రాత్రి అంతా చెడ్డ కలలు వస్తున్నాయి. It's because I spend all my time that I don't have time to read the Bible. ఎందుకంటే నా సమయం అంతా వాడుతూనే గడుపుతున్నాను కానీ చివరికి చదువుకునే సమయం కూడా దొరకట్లేదు. You're wasting your life. నీ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నావు. Don't let the devil rule you. అప్పట్లా What is faith? What is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is believe that God has come to rob me of anything. దేవుడు దేన్నైనా నా దగ్గర నుంచి పట్టుకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. Any area of your that God won't take away anything. నీ జీవితంలో ఏ భాగమైనా ప్రభు కొరకు నువ్వు తెరిచి ఉంచినప్పుడు ఆయన వచ్చి నిన్ను దీవిస్తాడే తప్ప నీ దగ్గర ఏం పట్టుకోడు. I'll tell you what he'll take away. ఆయన ఏం తీసుకెళ్ళిపోతాడో చెప్తాను. He'll take away the rubbish and the useless things in your life. పనికిరాని నీ జీవితంలో పనికిరానివి హాని కలిగించేవని పట్టుకుపోతాడు. Isn't that a good thing? మంచిదే కదా అది. When the garbage truck comes to collect all the garbage from your house. మీ ఇంటి దగ్గర ఉన్న చెత్త చెదారం పట్టుకుపోయి గార్బేజ్ ట్రక్ వచ్చి పట్టుకెళ్ళటం అది మంచిదే కదా. What do you say? ఏమంటారు? No, don't take this. I like this. Please keep this. లేదు ఈ చెత్త చెదారం అంతా నువ్వు పట్టుకెళ్ళదు మా ఇంట్లోనే పెడతానంటావా? Oh, you said take it away. It's all stinking. Take it away quickly. అంటారు ఇది అంత దుర్వాసన వస్తుంది ఈ చెత్త చెదారం అంతా పట్టుకుపోతారు మున్సిపాలిటీ వాళ్ళు. That's what the Lord says. ప్రభు అదే అంటున్నారు. You got some stinking sins in your life. If you allow me to come and take it all away. నీ జీవితంలో దుర్వాసన కొట్టేటటువంటి పాములు భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయి అని తీసేస్తానంటాడు ప్రభు. Your life is stinking because you don't let Jesus clean it up. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధం చేయడం నీకు ఇష్టం లేదు కనుక నీ జీవితం అంతా కుళ్ళుకు కొడుతుంది. You can become such a sweet, glorious saint. నువ్వు ఎంతో మహిమాయుక్తమైనటువంటి మధురమైనటువంటి పరిశుద్ధునిగాను కాదు. But you don't let Jesus do that. అయితే ప్రభు నీకు చేయడానికి ఇష్టపడలేదు. Faith to believe. విశ్వాసం అంటే God's come to bless me. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. And he is more eager to bless me than I am desiring to be blessed. నాకు ఆశీర్వాదం పొందాలనే కోరిక కంటే ఆయన నన్ను ఆశీర్వదించాలనే అధికమైన ఆతృత కలిగి ఉన్నాడు. Do you desire to have victory over sin? పాపం మీద విజయం కావాలని నీకు కోరిక ఉందా? Faith means you believe that God is 100 times more desirous to give you victory over sin. విశ్వాసం అంటే దేవుడు నిన్ను నీ దగ్గరికి వచ్చి సహాయం చేయడానికి 100 రెట్లు అధికంగా ఆతృత కలిగి ఉన్నాడని నువ్వు నమ్మడం. Do you want to be filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుతున్నావా? Faith means you believe that God is more eager to Spirit. నువ్వు కలిగి ఉన్నటువంటి ఆతృత కంటే దేవుడు ఇంకా అధికమైనటువంటి ఆతృత కలిగి ఉన్నాడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపడానికి. That was my ferment. I used to pray. నేను ప్రార్థించేవాడు. Fast. ఉపవాసం అండి. Lord, fill me with the Holy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు. But I never believed. ఎప్పుడు నేను నమ్మలేదు. I thought, నేను అనుకున్నాను I am very eager to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలని నాకు చాలా ఆతృత ఉంది అనుకున్నాను. God is not so eager. God is not so eager to fill me. అయితే దేవునికి అంత ఆతృత లేదు అనుకున్నాను నన్ను నింపడానికి. That is unbelief. అది అవిశ్వాసం. Here is faith. ఇక్కడ చూడు విశ్వాసం అంటే believe that God is more eager to fill you with the Holy Spirit than you to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలని మీకున్నటువంటి కోరిక కంటే ఆతృత కంటే దేవునికి అధికమైనటువంటి కోరిక ఆతృత. God is more eager to give you victory over sin than you are to get victory over sin. ఆపై విజయం పొందడానికి మీకున్నటువంటి ఆసక్తి కంటే దేవునికి అధికమైన ఆసక్తి మీ గురించి ఉందని నమ్మటం. God is more eager to make you a glorious Christian
then you are to be one. మీరు మహిమాయుక్తమైన క్రైస్తవునిగా ఉండాలి అనేటువంటి కోరిక మీకంటే దేవునికి అధికమైన ఆతృత ఉందని నమ్మకం. You take a simple promise like this. ఇది ఒక సామాన్య వాక్యం తీసుకోండి. యోహాను సువార్త And verse 38. This promise is for those who have faith. విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాగ్దానం. I told you, if you don't have faith, it is an evil heart. విశ్వాసం మీకు లేకపోయినట్టయితే అది దుష్ట హృదయం. We miss many things in our life because we don't believe. మనం నమ్మట్లేదు కనుక మన జీవితాల్లో అనేకమైన వాటిని పోగొట్టుకున్నాం. I'm talking about faith for the things God has promised. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాటిని గురించిన విశ్వాసాన్ని గురించి Like sin shall not rule over you. పాపము నీ మీద పరిపాలన చేయకూడదు. Here is another promise. ఇక్కడ వాగ్దానం చూడండి. Jesus said, if you believe in me, from your innermost being rivers of living water will flow. నీ కడుపులో నుండి జీవజల నది పారుగా. This is speaking of the Holy Spirit, verse 39. 39వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఏ అర్థం? If you believe, నీవు నమ్మితే the Holy Spirit will flow from your innermost being and bless many people. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉబుకుతో ఆయన ప్రవహిస్తూ అనేకులైన ఇతరులకు దీవెనకరంగా ఉండేట్టు చేస్తాడు. You think of this big river Godavari that flows through Andhra. చూడండి, ఈ పెద్ద నది గోదావరి నది ఉంది కదా, ఇది ఆంధ్ర రాష్ట్రంలోంచి ప్రవహిస్తూ వెళ్తుంది. How many hundreds of thousands of people are blessed by the water of that river? ఆ నది యొక్క నీళ్ల ద్వారా ఎంతమంది వందల కొలది వేల కొలది ప్రజలు దాని వల్ల మేలు పొందుతున్నారు. Drinking water and so many things they can do with that. నీళ్లు తాగుతున్నారు, ఆ నీళ్లతో వ్యవసాయాలు చేస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. And all those by the side of that river everything will be green. మరి ఆ నదికి చుట్టూ ఇరు ప్రక్కల కూడా పచ్చికతో నింపబడి ఉంటుంది. You will never find a desert beside the river. ఈ నది ప్రక్కన ఎప్పుడు కూడా ఎడారిలా ఉంటుంది, అక్కడ it's always green. ఎప్పుడు పచ్చగా ఉంటుంది. And Jesus says, యేసు ప్రభువు అంటున్నారు, your life can be like that. నీ జీవితం కూడా అట్లా ఉండగలదు. Not like one river, ఒక్క నదే కాదు, many rivers. జీవజల నదులను ఉంది. It's like 9 or 10 Godavaris flowing out of my life. అది ఎలా ఉంటుందంటే నా జీవితంలోంచి 9-10 గోదావరి నదులు ప్రవహించినట్టు. How many hundreds of thousands of people can be blessed in so many places? అనేక స్థలాల్లో ఎంతమంది వందల కొలది వేల కొలది ప్రజలు దీవెన పొందుతారు. For whom is this? ఎవరికి ఇది? Is this for some apostle or prophet or somebody? ఇది అపోస్తలుగా ప్రవక్తగా ఎవరికైనా? No, కాదు. he who believes in me. నా యందు విశ్వాసం ఉంచువాడు. Why has it not happened in your life? ఎందుకు నీ జీవితంలో జరగలేదు? You don't believe. నువ్వు నమ్మట్లేదు. When I was a young Christian, నేను యవనస్తుడైన just క్రైస్తవుడు, about 22 years old, ఇంచుమించు 22 సంవత్సరాల I వయసు, read this verse నేను ఈ వచనం చదివాను. and I said, Lord, నేను అన్నప్పుడు, I'm a young boy. నేను యవనస్తుడైన పిల్లోడిని, I don't know much about the Bible, బైబిల్ గురించి నాకు పెద్ద తెలియదు, but I read it and I study it. అయినా నేను చదువుతున్నాను దీన్ని. But I will believe in you. అయితే నీ యందు నేను నమ్మిక ఉంచుతాను. I will believe that from my innermost being rivers will flow to bless people. నా అంతరంగంలో నుండి అనేకమైనటువంటి నదులు ప్రవహించి ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. Because Lord, you never said he who believes in me and is 50 years old, then only the rivers will flow. ఏదో 50 సంవత్సరాల నుండి నా యందు విశ్వాసం ఉంచి వానికే నదులు ప్రవహిస్తాయని చెప్పట్లేదు ఆయన. Even if you're 15 years old, నీకు 15 సంవత్సరాలున్నా కానీ you believe in him, నువ్వు ఆయన విశ్వాసం, God can make you a blessing. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా చేస్తాడు. You know how much we are missing by not believing. విశ్వసించకపోవడం ద్వారా ఎంత పోగొట్టుకున్నారో తెలుసా మీకు? What a wonderful thing it is if all of us become like rivers of living water flowing out from us. మనం అందరం కూడా జీవజల నదులు ప్రవహించే వ్యక్తులంగా ఉంటే ఎంత గొప్ప దీవెనకరంగా ఉంటుంది. In the past, గతంలో so many evil words have come out of our mouth. మన నోట్లో నుంచి ఎన్నో చెడు మాటలు, దుష్ట మాటలు బయటకు వచ్చాయి. Everywhere we go, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ we have hurt people, ప్రజలను హాని కలిగించే we మాటలు, have gossiped and spoken evil of people. పనికిరాని మాటలు, ఇతరుల గురించి చెడుగా చెప్పుకునే మాటలు. That is like spreading filth wherever you go. ఇదంతా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మురికిని వెదజల్లుతున్నట్టుగా ఉంటుంది. Now this year, ఈ సంవత్సరం finish with that. దాన్ని ఆపేయండి. Say, Lord, ప్రభువా, I want pure rivers of life to flow through my mouth. నా నోటిలో నుంచి చాలా పవిత్రమైనటువంటి జీవజల నదులు ప్రవహించేట్టుగా చేయాలని కోరుతున్నాను. Who's going to do it? ఎవరు చేస్తారు? God will do it. దేవుడు చేస్తాడు. What is my duty? నేను చేయవలసింది I believe. నేను నమ్మాలి. Lord, I believe your word is true. ప్రభువా, ఈ వాక్యం సత్యమని నేను నమ్ముతున్నాను. I will not have an evil heart of unbelief. అవిశ్వాసం అనేటటువంటి దుష్ట హృదయం కలిగి ఉండకుండానే ఉంటాను. It's a wonderful thing to believe that God is more eager to bless you than you are to be blessed. నీవు ఆశీర్వదింపబడాలని కోరేదానికంటే దేవుడు అధికంగా నిన్ను దీవించాలని ఆతృత కలిగి ఉన్నాడని నమ్మటం గొప్ప సంగతి. I want to say one more thing about faith. ఈ విశ్వాసాన్ని గురించి మరి ఒక సంగతి చెప్తాను. You know, in Luke chapter 22, లూకా సువార్త 22వ అధ్యాయంలో Jesus told his disciple Simon,
యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడైన సీమోనుతో చెప్పారు. Verse 31. 31వ వచనంలో, Simon, Satan has desired permission to sift you like wheat. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును. But I have prayed for you. నేను నీ కొరకు ప్రార్థించాను. What for? ఎందుకొరకు? Not that you will not fall into sin, but that your faith may not fail. నీవు పాపంలో పడకుండా ఉండాలని కాదు, నీ నమ్మిక తప్పిపోకుండానట్టు. And then verse 34 he says, tonight 3 times you will deny me before the cock crows in the morning. 34వ వచనంలో, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్తున్నాను. He knew that Peter is going to fall. పేతురు పడిపోతాడని నేను ఎరుగును. Not once, ఒకసారి కాదు, 3 times. 3 సార్లు. But you say, Lord, don't you want to pray that Peter should not fall? మరి ప్రభువా, మరి పేతురు పడిపోకుండా ఉండాలని ప్రార్థించాలని కోరట్లేదా? No, I'm not praying for that. లేదు, దానికోసం ప్రార్థన చేయట్లేదు. He has to fall. అతను పడిపోవాలి. Why does he have to fall? ఎందుకు పడిపోవాలి? Because he's such a proud man. ఎందుకంటే చాలా అతిశయంతో ఉన్నాడు, గర్వంతో. See how he speaks. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. Even if everybody denies you. అందరూ కూడా నిన్ను కాదని Verse ఒప్పుకున్నా గానీ, 33, I'm ready to go to prison with you. 33వ వచనంలో, చెరసాల్లో వెళ్ళటానికి నీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. Such a proud man, I'm better than all these others. ఎంత అతిశయం అతనికి, వేరే వాళ్ళకంటే నేను చాలా మెరుగైన వాడు అంటున్నాడు. Then God had to humble him by making him fall. అతను పడిపోయేటట్టు చేసి అతను దీనునిగా చేయాలని దేవుడు కోరాడు. Sometimes God allows us to fall into sin to humble us. కొన్ని సార్లు మనల్ని దీనులుగా తగ్గించడానికే మనం పతనంలో పడిపోయేటట్టు దేవుడు చేస్తాడు. God will not stop it. దేవుడు దాన్ని ఆపట్లేదు. He'll allow you to fall పడిపోయేటట్టు అనుమతిస్తున్నాడు. because you're such a proud person. ఎందుకంటే ఎంతో అతిశయంతో గర్వంతో ఉన్న వ్యక్తివి. He tried 10 other ways to humble you, he did not succeed. వేరే ఇతర 10 విధానాలు నిన్ను తగ్గించడానికి ప్రభు ప్రయత్నం చేశాడు కానీ అది ఫలించట్లేదు. God says what to do. దేవుడు అంటున్నాడు, ఏం చేయాలి ఇంకా? I tried to humble him in 10 ways, he doesn't listen. 10 విధానాల్లో నేను తనని తగ్గించడానికి ప్రయత్నించాను, Okay, let him fall into sin. సరే, పాపంలో పడిపోని. Then he falls. పడిపోయాడు. Then you humble yourself. అప్పుడు నిన్ను తగ్గించుకుంటా. But the Lord told Peter, అయితే పేతురుతో ప్రభు, when you have fallen, నువ్వు పడిపోయినప్పుడు, when you reach the bottom of the pit, నీవు ఆ గుంటలో చివరి దశకి వెళ్ళిపోయినప్పుడు, don't lie down there and get discouraged. అక్కడే పడుకుని నిరుత్సాహపడద్దు. And say, oh, I'm such a sinner. సరే, నేనంత పెద్ద పాపినే, God doesn't love me anymore. దేవుడు నన్ను అసలు ప్రేమించట్లేదు. Is somebody here saying that today? ఎవరైనా ఇది నన్ను అట్లా అనుకుంటున్నారా? Maybe you have fallen very badly. ఒకవేళ నేను చాలా 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 పడిపోయే జీవితంలో, maybe you have gone away from God so much. దేవుడి దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోయావంటే, maybe you have made a mess of your life. ఇక నీ జీవితాన్ని అంతా చాలా కలవరం చేసుకున్నావు. Maybe once upon a time you were a good believer. ఒకనొకప్పుడు నువ్వు మంచి విశ్వాసిగా ఉన్నావేమో. Now you're backslidden and gone right back into the world. ఇప్పుడు నువ్వు వెనకబడిపోయి మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయావు. And you made a mess of your life. నీ జీవితాన్ని అంతటిని పాడు చేసుకున్నావు. Developed all types of bad habits. అన్ని రకాల దురలవాట్లు వచ్చినాయి. And you say, నీవంటున్నావు, oh, God will not accept me again. దేవుడు అసలు నన్ను ఇంకా అంగీకరించడం నువ్వు అనుకుంటున్నావు. I am too bad. నేను చాలా చెడ్డ వ్యక్తిని. That's God. Jesus is praying for you. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. What is he praying for you? ఎట్లా ప్రార్థన చేస్తాడు? That even when you're fallen, your faith will not fail. నువ్వు పడిపోయినా గానీ నీ నమ్మిక తప్పిపోకూడదు. What is faith? ఏమిటి విశ్వాసం? Faith is that even when you reach the bottom, ఒకవేళ నీవు అదో దశకు వెళ్ళిపోయినా గానీ, you will believe God still loves me. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతున్నా. That is faith. అది విశ్వాసం. No matter how much I've fallen, నువ్వు ఎంతగా పడిపోయినా గానీ, God still loves me. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants me to come back to him. నేను మళ్ళా తిరిగి ఆయన దగ్గర రావాలని కోరుతున్నాడు. That is the story of the prodigal son. తప్పిపోయిన కుమారుని కథ అదే. He was there in the far country. అతడు దూరదేశంలో ఉన్నాడు. He had ruined his life, wasted his father's money. తన తండ్రి ఆస్తి అంతా నాశనం చేశాడు, పాడు చేశాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. One thing he was sure. అయితే ఒక్కటి ఖచ్చితంగా ఎరగడు, my father still loves me. నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. He will at least accept me as a servant and put me in the servant's quarters. కనీసం తన సేవకుల్లో పనివాళ్ళలో ఒకరిగా నన్ను అంగీకరించి ఆ పనిలో పెట్టుకుంటాడు అనుకున్నాడు. He didn't know how much his father loved him. అయితే తండ్రి ఇంకా ఎంత ప్రేమించాడు తనకు తెలియదు. When he came back, he discovered his father said, "Come, you're not going to the servant's quarters. You're going to sit with me at the right hand." తిరిగి రాగానే తండ్రి అన్నాడు, సరే రా, నిన్ను పనివాళ్ళలో ఒకరు కాదు, నేను కుడి చేతి నా. Father took off his ring and put it on his hand. ఉంగరం తీసి ఇతని చేతికి తొడిగించాడు. And put a new dress and said, "Let's have a feast." కొత్త బట్టలు తొడిగించాడు, మనం అంతా విందు చేసుకుందాం అన్నాడు. Jesus was saying, యేసు ప్రభు అంటున్నాడు, your father in heaven loves you like that when you made a mess of your life. నీ జీవితం అంతా పాడు చేసుకున్నా గానీ పరలోకమందున నీ తండ్రి నిన్ను అట్లా So ప్రేమిస్తున్నాడు. if there's anybody like that, అట్లా ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
I pray that your faith will not fail today. ఈ దినాన్ని నీ నమ్మిక తప్పిపోకున్నట్లే I ప్రార్థిస్తున్నాను. pray that you will not have an evil heart of unbelief that says, oh, God will not accept me now. దేవుడు నన్ను ఇప్పుడు అంగీకరించుడు అనేటటువంటి అవిశ్వాసంతో కూడిన దుష్ట హృదయం మీలో ఉండకూడదని ప్రార్థన చేస్తాను. That is why the last person that Jesus saved was this wicked thief on the cross. అందుకొరకే చివరి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఉన్నటువంటి దుష్టుడైనటువంటి దొంగ. He will probably kill 10 or 15 people. ఒకవేళ 10-15 మందిని చంపేశాడేమో, stolen so much money. లేకుంటే ఎంతో డబ్బు దొంగిలించాడేమో. Are you worse than him? అతనికంటే అధికమైన దుష్టత్వం కలిగిన anybody here who has killed 10 or 15 people? 10-15 మందిని చంపిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? No, you're not worse than him. నువ్వు అతనికంటే దౌర్భాగ్యుడు కాదు. Jesus told him, యేసు ప్రభు చెప్పాడు, today you will be with me in paradise. ఈ రోజే నీవు నాతో పరదైసులో ఉంటావు. Why? ఎందుకు? All that he said was this. తను చెప్పిందంతా ఇదే. Lord, ప్రభువా, I deserve this punishment. ఈ శిక్షకు నేను పాత్రునే. I am a sinner. నేను పాపిని. I did wrong. నేను తప్పు చేశాను. I don't blame my parents or bad company or anything. నేను నా తల్లిదండ్రుల మీద నేరం వేయట్లేదు, లేకుంటే నా స్నేహితుల మీద నేరం వేయట్లేదు, దేని మీద నేరం వేయట్లేదు. 100% my fault. 100% నా తప్పే. Please remember me when you come in your kingdom. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా దయతో జ్ఞాపకం చేసుకో. He did not know that the kingdom will come only after 2000 years. 2000 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యం వస్తుందని ఆయనకు తెలియదు. So Jesus said, యేసు ప్రభు అన్నారు, not after 2000 years. 2000 సంవత్సరాల తర్వాత కాదు, Today. ఈ రోజు. Today you will walk with me in paradise. ఈ రోజే నువ్వు పరదైసులో నాతో పాటు నడుస్తావు. How could he get such a wonderful blessing? ఎంత అద్భుతకరమైన దీవెన ఎలా వచ్చింది ఆయనకి? Because he humbled himself and acknowledged his sin. తనను తాను తగ్గించుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. Acknowledge your sin. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. Say, Lord, I'm a sinner. ప్రభువా, నేను పాపిని అని చెప్పాలి. It's not my husband's fault or wife's fault. ఇది నా భర్త చేసిన పొరపాటు కాదు, నా భార్య చేసిన Not పొరపాటు. my mother-in-law's fault or daughter-in-law's లేకుండా fault. మా అత్తగారు చేసిన పొరపాటు కాదు, మా కోడలు చేసిన It's పొరపాటు. my fault. ఇది నా తప్పు. I am the troublemaker. నేనే అసలు ఈ కష్టం కలిగించేవాడంతా I నేనే. am the cause of all the problems in my house. మా ఇంట్లో ఉన్న సమస్యలంతటికీ నేనే మూల కారణం. Please forgive me, Lord. ప్రభు నన్ను దయతో క్షమించు. The Lord will say, ప్రభు అంటాడు, today ఈ రోజు your house will become like a paradise. నీ ఇల్లు పరదైసులో అయిపోతుంది. You will walk with me in paradise inside your own house. నాతో నువ్వు పరదైసులో, నీ ఇంట్లోనే నాతో నువ్వు పరదైసులో నడుస్తావు. Faith is to believe విశ్వాసం అంటే that no matter how much you have fallen, God loves you. నువ్వు ఎంతగా పడిపోయినా గానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మటమే విశ్వాసం అంటే. So you understood certain things about faith. కానీ విశ్వాసాన్ని గురించి కొన్ని సంగతులు మీరు The గ్రహించారు. opposite of that is an evil heart of unbelief. దానికి వ్యతిరేకమైన సంగతి ఏంటంటే అవిశ్వాసం అనే దుష్ట You హృదయం. can overcome many sins in your life if you believe that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మినట్టయితే నీ జీవితంలో అనేకమైనటువంటి పాపాలను If you జయించగలవు. believe that God will bless you even though you don't deserve it. నీవు దానికి పాత్రుడు కాకపోయినా దేవుడు నిన్ను దీవిస్తాడని నువ్వు నమ్మాలి. I remember one young man who used to come to our church. మా చర్చికి వచ్చే ఒక యవనస్తుని గురించి నాకు జ్ఞాపకం ఉంది. He was not a believer. విశ్వాసి కాదు. He used to fall, పడిపోయేవాడు, drink, త్రాగేవాడు, smoke. పొగ తాగేవాడు. But he always used to come to me and say, ఆయన ప్రతిసారి వచ్చి చెప్పేవాడు, Brother Zach, సోదరు జాక్ గారు, I'll be honest with you. నేను యథార్థంగా చెప్తున్నాను, I drank again today. మళ్ళా నేను తాగాను అనేవాడు. I got this bad. Again I fell into sin. మళ్ళా పాపంలో పడిపోయాను. I said, okay, నేను సరే, you're honest. నువ్వు యథార్థంగా చెప్తున్నావు. One day, ఒకరోజు when you come to the end of your life and you made a mess of your life, నీ జీవితంలో నువ్వు చివరికి వస్తా, నీ జీవితాంతా పాడు చేసుకుంటున్నావు. remember two things. 2 సంగతులు జ్ఞాపకం ఉంచు. One, God loves you, ఒకటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, and I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. You can always come to my house. మా ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. You can knock at my door at 2 o'clock in the morning. ఉదయం తెల్లవారుజామున 3 గంటలు కూడా నా తలుపు తట్టొచ్చు. My door will be open నీ కోసం తలుపు తెరుస్తాను. because I love you. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. To show you that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి. That is faith. అది సత్యం. So about 1 year ago, ఒక సంవత్సరం కిందట, this happened many years ago. ఇది నేను చెప్పిన చాలా సంవత్సరాల కింద జరిగింది. 1 year ago I met him again. ఒక సంవత్సరం కిందట మళ్ళా కలుసుకున్నాను. ఆయన Born again. తిరిగి జన్మించాడు. His life has changed తన జీవితం మారిపోయింది. because he believed that God loves him. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడని నమ్మాడు. So don't ever doubt that. కానీ దాన్ని ఎప్పుడు మీరు సందేహించకండి. When you believe God loves you, you దేవుడు have power to overcome many sins. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు అనేకమైన పాపములు జయించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. Let's pray. ప్రార్థన చేసుకో. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be overcomers. జయించే వారంగా ఉండటం మాకు సహాయం చేయండి. This is the victory that overcomes the world, our faith. మా విశ్వాసమే ఇది విజయముగా ఈ పాపను జయించేదిగా ఉంటుంది.
Help us to have that faith that overcomes everything in the world. ఈ లోకంలో ఉన్న సమస్తమును జయించేటటువంటి ఆ విశ్వాసాన్ని మీరు మాకు The అనుగ్రహించండి. faith that you can solve every problem. ప్రతి సమస్యను పరిష్కరించే ఆ విశ్వాసం, You can give us strength to overcome every trial. ప్రతి విధమైన పరీక్షను జయించడానికి మీరు ఇచ్చే శక్తిని That you గురించి love us even when we have failed. మేము తప్పిపోయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని విశ్వాసం. Help us to be overcomers. మేము జయించే వరకు సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We were trying to see what is the root of sin which will enable us to depart